సార్ ఇప్పుడు అంటే కొంతమంది ఉద్యోగం చేసుకునే వాళ్ళు హ్మ్. వాళ్ళ దాంట్లో అప్పర్ పొజిషన్ రావడానికి కూడా హ్మ్. దాంట్లో కూడా లేజీ చూపిస్తారు. అంటే ఒకటి ఎవరికైనా సరే ఏ ఎంప్లాయ్‌కైనా అప్పర్ పొజిషన్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజరో లేదా సంథింగ్ అట్లా మంచి పొజిషన్ రావాలి అని ఎవరికైనా కోరిక ఉంటుంది. కానీ దానికి కావాల్సిన కృషి చెయ్యరు చాలామంది. ఎందుకంటే లేజీ. అంటే పొజిషన్ పెరిగిన కొద్దీ కష్టం కూడా ఎక్కువనే ఉంటుంది. ఆ కష్టానికి భయపడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. మరి ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ విషయంలో అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము వెళ్ళి స్కూల్స్, కాలేజెస్ డిఫరెంట్ ప్లేస్‌లలో వెళ్ళి మేము చెప్తూ ఉంటాం కాబట్టి క్లాసులు చెప్తూ ఉంటాం, కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాము, గ్రూప్ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాము, మోటివేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక లెక్చరర్ అండి, ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అతనికి ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్ వచ్చిందండి. ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్ వచ్చినప్పుడు అయితే ప్రమోషన్‌లో ఏం జరుగుతుంటుందండి, అదే కాలేజీలో అక్కడే ప్రమోషన్ ఇవ్వరండి. అంటే కాలేజ్ చేంజ్ అవ్వాలి, ప్లేస్ చేంజ్ అవ్వాలి. ఈ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే జోన్స్ చేంజ్ అవుతాయండి. అంటే జిల్లాలే చేంజ్ అవుతాయి. ఆ వ్యక్తి ఏంటంటే ఎక్కడైతే కాలేజీలో అతను ఉన్నాడో యాజ్ ఎ కాలేజ్ లెక్చరర్గా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా అతనికి ప్రమోషన్ వచ్చినప్పుడు అతను యాక్సెప్ట్ చేయలేదండి. ఇప్పుడు కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్గానే అక్కడే ఉన్నాడండి. రీజన్ ఏంటంటే అదే ఊర్లో ఇల్లు కట్టుకున్నాడు, అదే ఊర్లో తన పిల్లలు చదువుతున్నారు, అదే ఊర్లో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రిన్సిపాల్గా ప్రమోషన్ వచ్చినా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇవన్నీ తనకు అడ్డయిపోయాయి. దానివల్ల దాన్ని వాయిదా వేసి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అలాగే ఉండిపోయాడండి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రమోషన్ని తను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోగలిగితే మనకున్నటువంటి విషయాలను కూడా మనము పోస్ట్పోన్ చేయడానికి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాము అనేది కూడా మనకు అర్థమైపోతుంది. అంటే నా వరకు నేను కంఫర్ట్ జోన్లో ఉన్నానా లేదా? కంఫర్ట్ జోన్లో ఎవరైతే ఆలోచిస్తారో నా వరకు నేను అనేది ఇంతకంటే ఏముంది లైఫ్ అనేది ఆలోచిస్తారో, ఒక కంఫర్ట్ జోన్ని ఆలోచిస్తారో, కంఫర్ట్ జోన్లో ఉంటారో అప్పుడు వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి కారణం. సార్ ఇంకోటి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే యూత్ ఎక్కువగా ఏంటంటే లేట్ నైట్ పడుకోవడాలు, పొద్దున లేటుగా లేవడాలు, ఇవన్నీ ఎక్కువ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నైట్ ఏదైనా పని చేద్దామన్నా డే అంతా మొత్తం అలసిపోయి ఉంటారు. మార్నింగ్ ఎర్లీగా లేసి చేద్దాంలే అని అనుకొని పడుకుంటారు. అట్లనే పొద్దున లేవరు మళ్ళీ తీరా చూస్తే. సో మళ్ళీ ఆఫీస్కి టైం అవడం సంథింగ్ ఏమైనా ఉండి అలా మళ్ళీ ఇంకా లేట్ అవుతూ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే టిప్ ఏంటి? ఏం లేదండి, ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా 8 గంటల నిద్ర అవసరము అని చెప్తూ ఉంటారు. 8 గంటలు నిద్రలో డీప్ స్లీప్ అనేది ఉంటుందండి. డీప్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డీప్ స్లీప్ అనేది అంటే ఏంటంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోవడం, ఎలాంటి డ్రీమ్స్ లేకుండా, ఎలాంటి ఆలోచనలు లేకుండా పడుకునేదాన్ని డీప్ స్లీప్ అంటాం. అయితే ఈ 8 గంటల సమయంలో అండి 4 అవర్స్ డీప్ స్లీప్ ఉంటుందండి. 4 అవర్స్. ఆ 4 అవర్స్ ఎవరైతే డీప్ స్లీప్లో ఉంటారో అండి, ఆ డీప్ స్లీప్ అనేది ఎంత ఎనర్జీ ఇస్తుందంటే అంత ఎనర్జీ ఇస్తుంది అన్నమాట. అయితే ఈ సెల్ ఫోన్లు చూడడం ద్వారా కానివ్వండి, అధికంగా ఆలోచించడం ద్వారా కానివ్వండి, ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం ద్వారా కానివ్వండి, నిద్రపోయే సమయంలో మనం నిద్రపోతాము. సరే 10 o'clockకే నిద్రపోవచ్చు, కానీ నిద్ర రాదండి. ఎందుకంటే మన మైండ్ ఆ విధంగా కండిషనింగ్ అయి ఉంది. అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉదయం నుంచి అదే కండిషనింగ్ అయి ఉందండి. అదే ఇష్యూ మన మైండ్లో స్క్రోల్ అవుతూ ఉంది. ఎప్పుడు మన మైండ్లో స్క్రోల్ అవుతూ ఉందండి. ఏ విధంగా అయితే మనకు న్యూస్ ఛానల్స్లలో కొన్ని న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంటాయో నిరంతరము, అలాగే మన మైండ్లో కూడా అవి స్క్రోల్ అవుతూ మనకు నిద్ర రాకుండా చేస్తాయి. అందుకోసమే లేట్గా నిద్రపోతారండి. ఈ సెల్ ఫోన్ చూసే వాళ్ళని కూడా చూడండి. అందుకోసమే సైకాలజిస్టులు ఏమంటున్నారంటే, మీకు మంచి నిద్ర రావాలి అని అంటే నిద్రపోయే కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes కంటే ముందు నుండి సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి. కానీ ఎవరికి పాసిబుల్ అవుతుంది సార్? ఇవాళ రేపు మొబైల్ చూడండి అస్సలు చేయాలి. చేయకపోతే కష్టం అండి. ఇప్పుడు నేనైనా సరే అండి, ఇప్పుడు 10 o'clock నిద్రపోతున్నాను అంటే నేను 9:30కే నా సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టేస్తున్నాను, సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 11 o'clock నిద్రపోవాలి అని అంటే నేను 10:30కే సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టేస్తున్నాను. స్విచ్ ఆఫ్ అయినా తీసేస్తున్నాను, లేదా సైలెంట్ మోడ్లో అయినా పెట్టేసి సైడ్కి పెట్టేస్తున్నాను.
అప్పుడు మనకు ఆ హాఫ్ అన్ అవర్ ఎలా ఉంటుందంటే మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అప్పుడు నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పినటువంటి ఆ 4 అవర్స్ డీప్ స్లీప్లోకి వెళ్తారు. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటారంటే అంత ఫ్రెష్గా ఉంటారండి. ఎప్పుడు 4 అవర్స్ డీప్ స్లీప్ ఉన్నప్పుడు. ఈ 4 అవర్స్ డీప్ స్లీప్ ఉండదు. అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. తన ఆఫీస్కి వెళ్తారో లేకపోతే స్కూల్కి వెళ్ళడమో, కాలేజీకి వెళ్ళడమో, ఆఫీస్కి వెళ్ళడమో, జాబ్ చేసే ప్లేస్లలో మనకు చాలా ఈ స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకు మళ్ళీ ఈ 4 అవర్స్ డీప్ స్లీప్ లేదు కదండి, ఆ 4 అవర్స్ డీప్ స్లీప్ అక్కడ మనకు ఆ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం సరిగ్గా వర్క్ చేయమండి. అంటే మన స్లీప్ అనేది మన వర్క్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకోసమే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుండే మా సైకాలజిస్టులు ఏమంటూ ఉంటారంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుండే మనం కండిషనింగ్ అవుతూ ఉండాలి. నేను నిద్రపోతున్నాను, నేను చాలా బాగా నిద్రపోతాను అని ఇలా కళ్ళు మూసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ మన మైండ్ మనం బాగా కండిషనింగ్ చేసుకోవాలి. నేను ఈ విధంగా నిద్రపోతున్నాను, నాకు మంచి నిద్ర వస్తుంది, నేను చాలా బాగా నిద్రపోతున్నాను, చాలా బాగా డీప్గా నిద్రపోతున్నాను అని ఫీల్ అవ్వాలండి. మీరు ఎట్లా అంటుంటే నాకు నిద్ర వస్తుంది సార్. నిద్రపోతున్నాను అంటే నిజంగా అంటే మనం పడుకునేటప్పుడు కూడా మనం అట్లా అనుకుంటే తొందరగా నిద్ర పడుతుందేమో. అంటే మన మైండ్ని మనం ఏ విధంగా కండిషనింగ్ చేసుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్. సో ఇంకా లాస్ట్ ఒక 1 వర్డ్లో చెప్పండి, ఇప్పటి పని ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి వాయిదా వేయకుండా, సో మనకు మనం పర్ఫెక్ట్ ఉండాలి అని అంటే జస్ట్ ఒక లైన్లో మీరు ఇచ్చే చిన్న టిప్, వెరీ సింపుల్ టిప్ అండి. అందరికీ తెలిసిన టిప్పే ప్లానింగ్ అండి. దాన్ని అంటాము టు డూ లిస్ట్ అంటాము. టు డూ లిస్ట్, TO2DO టు డూ లిస్ట్ అంటారు. టు డూ లిస్ట్ తయారు చేసుకోవాలి ఒక రోజు ముందే. నేను కూడా అంతేనండి. నేను కూడా ఏం చేస్తానంటే ఒక రోజు ముందే టు డూ లిస్ట్ తయారు చేసుకుంటాను. టుమారో మార్నింగ్ సో అండ్ సో టైంలో నిద్ర లేస్తాను, ఆ టైంలో ఏం చేయాలి, 1 అవర్ ఏం చేయాలి, తర్వాత 1 అవర్ ఏం చేయాలి, తర్వాత 1 అవర్ ఏం చేయాలి, తర్వాత ఈవినింగ్ నేను నిద్రపోయే వరకు, రాత్రి నిద్రపోయే వరకు నేను ఒక టు డూ లిస్ట్ తయారు చేసుకుంటాను. అయితే కొన్నిసార్లు ఇది కొద్దిగా బ్రేక్ అవుతుంది, మనకు సడన్గా కొన్ని వర్క్స్ వస్తాయి. నేను ఒక టు డూ లిస్ట్ తయారు చేసుకున్నానండి, సడన్గా మా బంధువు ఎవరో చనిపోయారు అనుకోండి, అప్పుడు ఈ యొక్క టు డూ లిస్ట్ పనికిరాదు. కానీ ఎవ్రీ డే మనం టు డూ లిస్ట్ తయారు చేసుకుంటే అండి మనం అనుకున్నట్టుగా ఈ వాయిదాల వ్యాధి నుండి మనం బయటపడవచ్చు. వాయిదాలు వేయకుండా మనం ఏదైతే అనుకుంటామో ఆ పనిని సక్సెస్ఫుల్గా చేసుకుంటాం.